World-class infrastructure, technical clubs, world-class hostels. KL, deemed to be university. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఈరోజు మా ముఖ్య అతిథి వచ్చి మాజీ ఎమ్మెల్యే ఖమ్మం విజయరామ్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే అన్న. ఏంటి 2024 ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గం నుంచి అంటే తెలుగుదేశం పార్టీ నుంచి మీరు కూడా టికెట్ అడుగుతున్నారు. అదేవిధంగా ఇంకా 2-3 అడుగుతున్నారు. ఎలా ఉంది పరిస్థితి? చూడండి, ఉదయగిరి నియోజకవర్గం గత తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా మేమైతే అక్కడ ఉండే పరిస్థితుల్లో మామూలు ఎంపీగా 2 సార్లు గెలిచాం, ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచాం. టోటల్గా మామూలుగా ఆశించిన మేరకు లోకల్ బాడీస్లో కానీ, మండలాలు కానీ, జిల్లా పరిషత్లు కానీ, జెడ్పీటీసీలు కానీ ఆశించిన స్థాయిలోనే వస్తూ ఉన్నాం. అయితే ఉదయగిరి నియోజకవర్గానికి ఒక రాజకీయ ప్రక్రియ కన్నా అక్కడ ఉండే స్థానిక పరిస్థితులు, వ్యక్తి యొక్క ప్రభావము, ఇవన్నీ కూడా జోడించి రాజకీయాలు చేస్తూ ఉంటారు అక్కడ ప్రజలు. మాకు ఉదయగిరి నియోజకవర్గం, నాకైతే 40 ఏళ్ళ నుంచి అనుభవం ఉంది ఈ రాజకీయ వ్యవస్థలో. అక్కడ 60 ఏళ్ళ నుంచి తీసుకుంటే అక్కడ మాకు మౌలా సాహిబ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు 60 ఏళ్ల క్రితం. తర్వాత ఇంకొక 5 ఏళ్ళ తర్వాత కోయి రామయ్య గారు బెజవాడ గోపాల్ రెడ్డి గారిని ఓడించిన వ్యక్తి. తర్వాత స్వతంత్ర పార్టీ, మామూలుగా ఆ పార్టీకి పెద్ద ప్రభావం ఉండదు, అయినా వ్యక్తిగతంగా బెనంకుల నరసింహ గారిని గెలిపించారు. తర్వాత 5 ఏళ్ల తర్వాత చెంచురామయ్య గారు, పెద్దలు చెంచురామయ్య గారు, బీసీ యాదవ్, ఆయన్ని గెలిపించారు. తర్వాత వెంకయ్యనాయుడు గారు, అక్కడ బీజేపీ లేదు, వ్యక్తిగతంగా వెంకయ్యనాయుడు గారిని గెలిపించారు. తర్వాత రాజమోహన్ రెడ్డి కానీ, నేను ఇండిపెండెంట్గా నన్ను గెలిపించారు. అంటే ఉదయగిరి నియోజకవర్గ ప్రజల మనోభావాలు పార్టీ, వ్యక్తిగతం 2 చూస్తారు. ఇది ఈ 60 ఏళ్ళ నుంచి వస్తున్న రిజల్ట్స్ అక్కడ మనకు కనపడుతున్నాయి. ఏదేమైనా ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు నిర్ణయంలో మాత్రం, రాజకీయ నిర్ణయాల్లో, ఎన్నికలప్పుడు వాళ్ళు రాష్ట్రంలో తెలుగుదేశం వచ్చినప్పుడు కూడా అక్కడ జనతా పార్టీని గెలిపించాము. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మొత్తం వచ్చినప్పుడు కూడా జనతా పార్టీ బీజేపీని బీజేపీ వెంకయ్యనాయుడు అంటే ఒక విలక్షణమైన అంటే దాన్ని ఏమంటారంటే, అప్పుడు ఆ యొక్క ఫీల్డ్లో ఆ యొక్క వ్యక్తిగతంగా ఉన్న అభ్యర్థులు వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని కొలమానంగా పెట్టుకొని ఓటర్లు నిర్ణయం తీసుకునే శాతం కూడా అక్కడ ఉంది. కాబట్టి పార్టీ ప్రభావము, వ్యక్తిగత ప్రభావము, ఇవన్నీ కూడా జోడించి ఎన్నికల్లో ఫలితాలు ఇచ్చే పరిస్థితి ఉదయగిరి నియోజకవర్గంలో మేము చూస్తున్నాం. రేపు తెలుగుదేశం పార్టీ, మేము 40 ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. వ్యక్తిగతంగా నా వరకైతే ఈ ఎన్నికల్లో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇస్తే, ఆయన ఆదేశిస్తే పోటీ చేసేదానికి నేను నిర్ణయించుకున్నాను. అదేవిధంగా నాకు ఇది ఫైనల్. ప్రత్యక్ష రాజకీయాల్లో, పోటీ రాజకీయాల్లో ఏమైనా చేయాలంటే ఈ ఎన్నికల్లో చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మా అధినాయకత్వానికి నా యొక్క విన్నపం కూడా మరి తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఉదయగిరి నుంచి మీరు 2 దఫాలుగా గెలుపొందారు ఎమ్మెల్యేగా. అదేవిధంగా 40 సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకొని ఉన్నారు. ఇప్పుడు కూడా మీకు ఉదయగిరి నియోజకవర్గంలో ఒక క్యాడర్ అనేది ఉంది. అయితే ఇప్పుడు టికెట్ కోసం బొల్లేని రామారావు, అదేవిధంగా కాకర్ల ఏదో ట్రస్ట్ పెట్టి చేస్తున్నారు. మీకు ఒకవేళ టికెట్ ఇవ్వకుంటే మీరు అదే పార్టీలో కొనసాగిస్తారా, లేదంటే మీ రాజకీయ భవిష్యత్తు వేరే స్టెప్ తీసుకుంటారా? నేను పార్టీ
తప్పనిసరిగా నన్ను కన్సిడర్ చేస్తుంది, నాకు అవకాశాలు ఇస్తుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఈ 40 ఏళ్ళ నుంచి కూడా నేను లాబింగ్ చేయడం కానీ లేకపోతే ప్రెషర్ చేయడం కానీ అటువంటి రాజకీయ పందాలో నేను ఉదయగిరి నియోజకవర్గంలో నడవల. అధినాయకుడి దృష్టికి తీసుకెళ్ళడం, నేను పోటీ చేయాలనుకునేటప్పుడు ఆయన అవకాశాలు ఇస్తూ ఆ విధంగా జరిగిపోతూ ఉంది. కాబట్టి నేను ఈ ఉదయగిరి నియోజకవర్గ ప్రజల మనోభావాలను ఎప్పుడు కూడా గౌరవిస్తాను. వాళ్ళ యొక్క మనోభావాలు, వాళ్ళ ఈ 40 ఏళ్లలో నన్ను గెలిపించారు, ఓడించారు, సర్వీస్ చేశాను. నేను మామూలుగా ఏ ఒక్క వ్యక్తి కన్నా ఆ ఉదయగిరి నియోజకవర్గంలో ప్రతి ఊరితో కానీ, ప్రతి వ్యక్తితో కానీ, ప్రతి ప్రాంతంతో కానీ ఎప్పుడు కూడా అనుబంధంగా నా రాజకీయ విధానంలో ఒక భాగంగా పెట్టుకుంటూ ముందుకు పోతూ ఉన్నాను. కాబట్టి వాళ్ళ యొక్క మనోభావాలు నాకు చాలా ఇంపార్టెంట్. నా రాజకీయ భవిష్యత్తు నాకు ఎంత ముఖ్యమో వాళ్ళ మనోభావాలను కూడా గౌరవిస్తూ ముందుకు పోతాను. తప్పనిసరిగా మంచి జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ నా నాయకుడు అవకాశం ఇస్తానని నేను అంటే మామూలుగా ఇప్పట్లో యూత్ అదేవిధంగా అంటే డబ్బుతో ఎవరికి ఎక్కువ అంటే వైఎస్ఆర్సీపీ కావచ్చు, అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఫస్ట్ ప్రాధాన్యత డబ్బుకి ఇస్తున్నారు. అవును. అంటే అప్పట్లో మీ రోజుల్లో అంత ఇచ్చేది కాదు. సొసైటీలో మంచి గుర్తింపు ఒక ఇది ఉన్న వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే డబ్బు ఎన్ని కోట్లు ఇస్తున్నారు అనేది, డబ్బు విషయంలో కూడా మీరు మోట్టుకోగలరా? అప్పుడు సమాజం మాట మీద ఉండేది, ఇప్పుడు మూట మీదకి వచ్చింది. సమాజంలోనే ఇటువంటి మార్పు మనం స్పష్టంగా చూస్తున్నాం. డబ్బు లేకుండా ఏమీ చేయలేరు, ఎలక్షన్ చేయలేరు, లేకపోతే వ్యాపారం చేయలేరు, లేకపోతే ఇంకోటి. ఇప్పుడు ప్రధానంగా ఎన్నికల రంగంలో డబ్బు ప్రభావం తీవ్రంగా ఉంది. అయితే నేను ఏ ఒక్కరితో పోటీ పడలేను. డబ్బులో మాత్రం నేను ఏ ఒక్కరితో పోటీ పడలేను. నేను ఒక సిన్సియర్ కార్యకర్తగా, ఆ నియోజకవర్గ వాసిగా, ఎప్పటి నుంచో రాజకీయవాదిగా, ఆ ప్రాంతంతో ఉండే సంబంధాలతోనే నేను రాజకీయాల్లో ముందుకు పోవాలని ఆలోచన చేశాను. కానీ రేపు కూడా మామూలు కొత్త వ్యక్తులు లేకపోతే ఎవరైనా ఏ క్యాండిడేట్ అయినా నాకన్నా డబల్ కూడా పెట్టవచ్చు, నేను దాన్నే కాదన్నవాళ్ళ. అయితే నేను 2 ఇంతలు సర్వీస్ చేయగలను. ఆ నియోజకవర్గ ప్రజల మనోభావాల్ని నేను ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ నేను రాజకీయాల్లో ఆ విధంగా అడుగులు వేసుకుంటూ ముందుకు పోతున్నాను. అక్కడ డబ్బే ప్రాధాన్యతగా మనం కనపడ్డాము. ఉదయగిరి నియోజకవర్గంలో వ్యక్తిత్వము, అక్కడ ఉండే సంబంధ బాంధవ్యాలు, అక్కడ ఉండే బలమైన ప్రజా సంబంధాలు ఇవన్నీ కూడా పనిచేస్తాయి. అయితే డబ్బే ఒకటైతే మాత్రం ఏ ఒక్కరికన్నా నేను ఉదయగిరి ముఖ చిత్రం మీద ఉదయగిరి ప్రజల్లో ఎప్పుడు వాడే భాషే. నేను 40 ఏళ్ళు రాజకీయాలు చేసిన, ఏదో మా కుటుంబం నన్ను రాజకీయంగా ముందు పెట్టి ఏదో వాళ్ళు సంపాదించి వాళ్ళు ఇచ్చే డబ్బులతో రాజకీయాలు చేస్తూ ముందుకు పోయాను. కానీ ఇప్పుడులాగా కార్పొరేట్ టైప్ అంత పరిస్థితి మాకు లేదు. కేవలం సర్వీస్ నమ్ముకొని అక్కడ ఉదయగిరి నియోజకవర్గ ప్రజల యొక్క ఆలోచనతోనే ముందుకు పోయే అంశంగా రాజకీయాల్లో ఉన్నాను. అదైనా ఎప్పుడైనా ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు అన్ని కోణాల్లో ఆలోచిస్తారు. కాబట్టి డబ్బు ఒకటే కాకుండా మిగతా అంశాలను కూడా ప్రాధాన్యతగా తీసుకుంటారనే నమ్మకం నాకు ఉదయగిరి ప్రజల మీద ఉంది. అంటే ఇప్పుడు ఇంకొకటి షర్మిల, వైఎస్ షర్మిల కూడా వైఎస్ఆర్సీపీతో ముందు ఉండేది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టింది. ఆమె రావడం వల్ల ఏమైనా తెలుగుదేశం మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా? ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ, అటు తెలుగుదేశం ఎన్టీఆర్ లెగసీ ఉంది, అటు రాజశేఖర రెడ్డి లెగసీ, 2 పార్టీలు ఉన్నాయి. అదేవిధంగా బీజేపీ, కాంగ్రెస్ కూడా, బీజేపీ ఎన్టీ రామారావు కూతుర్ని పార్టీ అధ్యక్షురాలుగా పెట్టింది. కాంగ్రెస్ వాళ్ళు రాజశేఖర రెడ్డి కూతుర్ని కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పెట్టుకున్నారు.
వాళ్ళ యొక్క పార్టీ ఉనికిని, వాళ్ళ పార్టీని ఏదో ఒక రూపేణా పెంచుకోవాలనే ఆలోచనతో ఆ రెండు పార్టీలు కూడా ఈ రాష్ట్రంలో పనిచేస్తాయి. అవి రెండు జాతీయ పార్టీలు, ఈ రెండు ప్రాంతీయ పార్టీలు అయితే ఇక్కడ ప్రబలంగా ఉండే రెండు పార్టీలు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ. జాతీయ పార్టీలు ఒకరేమో ఎన్టీ రామారావు కూతురు అధ్యక్షురాలుగా, అవతల కాంగ్రెస్ ఏమో రాజశేఖరుడి కూతుర్ని అధ్యక్షురాలుగా పెట్టుకొని వాళ్ళ రాజకీయ కార్యకలాపాల్లో వాళ్ళు చేస్తున్నారు. అయితే ఈ టర్మ్లో ఇవన్నీ పనిచేస్తలేదనేది నేనైతే చెప్పలేను. బట్ వాళ్ళు పునాదులు వేసుకుంటున్నారు ఆయా పార్టీలు. ఏదో ఒక విధంగా మన పార్టీలను మనం బలోపేతం చేసుకోవాలి. ఇవి అది తెలుగుదేశానికి దెబ్బ, వైసీపీ దెబ్బ అనేది, లేకపోతే వాళ్ళకు నష్టమా వీళ్ళకి లాభం అనేది మనం అంచనా వేయలేం. కానీ అక్కడ ఆ స్థానికంగా పోటీ చేసే అభ్యర్థుల యొక్క పరిస్థితిని బట్టి తెలుగుదేశానికి కానీ వైసీపీకి కానీ అక్కడ ఉంటుంది. కానీ ప్రత్యేకంగా తెలుగుదేశానికి ఇబ్బంది, ప్రత్యేకంగా వైసీపీకి ఇబ్బంది అని విశ్లేషణ చేసే పరిస్థితి ఈరోజు 170 సీట్లు లేదు. ఎందుకనంటే ఒక నియోజకవర్గంలో ఈ నలుగురు అభ్యర్థులు పోటీ చేస్తారు. తెలుగుదేశం వైసీపీ అవి రెండు 1-2 పార్టీలో ఉంటాయి. 3-4లో అవి 2 ఉంటాయి. ఆ 3-4 వాళ్ళు 1-2తో ఉండే సంబంధాలను బట్టి వాళ్ళతో ఉండే ఓటర్లు కూడా అడ్జస్ట్ అయిపోతుంటారు ఊర్లలో. సరే మనోడు ఎట్టా రాడు, ఆయనకి వేస్తే పోలేదా, మనోడి రాడు ఈయనకి వేస్తే పోలేదని సెకండరీ థింకింగ్ ఆలోచన చేస్తారు ఊర్లలో. ఏదేమైనా ఈ ఎలక్షన్స్ వరకు అటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీ కానీ ఈ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయలేవు. కాకపోతే వాళ్ళ యొక్క పునాదులను గట్టి చేసుకునేదానికి వాళ్ళు రాజకీయంగా అడుగులేస్తూ ముందుకు పోతున్నారు. ఒకటి విజయరామరెడ్డి గారు, ఇప్పుడు మీరు 40 సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకునే ఇది చేస్తున్నారు. అయితే 2019లో కూడా పార్టీ కోసం మీరు పనిచేశారు, 14 చేశారు. మీకు నామినేట్ పోస్టులు కూడా ఏమీ రాలేదనుకుంటా బహుశా. అయితే ఇప్పుడు విత్ చంద్రబాబు నాయుడుతో సహా వాళ్ళ కొడుకుని సీఎం చేయాలా, వాడి కొడుకుని చేయాలి, ప్రతి ఒక్కరికి రాజకీయ నాయకుడు ఉంటారు. అదేవిధంగా మీ బిడ్డలు కూడా రాజకీయాల్లో తీసుకొని రావాలా, ఇది అనేది ఉంటుంది. ఎందుకు మీకు పార్టీ అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదని భావించుకోవచ్చా? నేను 89 నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఉదయగిరి నియోజకవర్గంలో 89 నేను టీడీపీ తరఫున చేశా. 94, 99, 2004, 2009 వరుసగా 5 దఫాలు నేను టీడీపీ తరఫున పోటీ చేశా. 2 దఫాలు గెలిచాను, 3 సార్లు ఓడిపోయా, 4 సార్లుగా ఓడిపోయా, ఒకసారి ఇండిపెండెంట్తో కలుపుకొని. సరే, ఈ యొక్క సుదీర్ఘ రాజకీయాల్లో ఈ యొక్క పదవులు అనేటివి కొన్ని కోణాల్లో వస్తూ ఉంటాయి, కొన్ని కోణాలు రావు. కానీ నాకు ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు నాకు ఒక అవకాశం ఇచ్చారు, ఒక ప్రజాప్రతినిధిగా నన్ను గుర్తించారు. వాళ్ళ యొక్క మనోభావాలు, వాళ్ళ యొక్క దానికి ఎక్కువగా నా యొక్క కార్యకలాపాలు నేను పెట్టుకొని పోతూ ఉన్నా. హైకమాండ్ నాకు ఇవ్వలేదని ఎప్పుడు కూడా నేను మామూలుగా ప్రెషర్గా, లేకపోతే ఈ మామూలు లాబియింగ్ అంటారు, ప్రెషర్ అంటారు, రకరకాలు అంటారు. అవన్నీ నేను ఎప్పుడు రాజకీయాల్లో అది ఒక అంశంగా పెట్టుకోలే. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా సర్వీస్ చేయాలి అనే ఒకటే పెట్టుకున్నా. ఏ రాజకీయ నాయకుడికైనా పార్టీ ప్రజలు 2 కళ్ళు లాంటివి. పార్టీ ప్రజలు ఒకవేళ పార్టీలో మనకంత గుర్తింపు అనుకున్నంత రాకపోయినా ప్రజలు ఇచ్చే గుర్తింపుతో ఆయన రాజకీయాల్లో కొనసాగుతూ ఉంటారు. సరే, బై అండ్ లార్జ్ మనం రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి కొన్ని బాధ్యతలు కావాలనే కోరికలు ఉంటాయి. కొన్ని ఆ టయానికి రాలేదని అసంతృప్తి పడటమో, లేకపోతే రియాక్ట్ కావడమో, అవన్నీ కూడా కొన్ని సరే మన టైం బాగాలేదు, మనకు కలిసి రాలేదనే అంశంతోనే నేను ఎక్కువగా ఉన్నాను. కానీ నేను దాన్ని ఒక ప్రత్యేకంగా సరే. అయితే ఎప్పుడైనా ఉంటుంది, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు రాజకీయంగా గుర్తింపు ఉండాలి. ఆ యొక్క గుర్తింపుతో ఆ నియోజకవర్గానికో ఆ ప్రజలకో సర్వీస్ చేయాలనే కోరికలు ఉంటాయి. సరే, తగినంత రాలేదని మనం అనుకోముండే కన్నా ఉండే టైంలోనైనా తగినంత గుర్తింపు ఇస్తే
మనం రాజకీయాల్లో ఉన్నదానికి ఒక సార్థకత వస్తుందని నా అభిప్రాయం. ఒకటి, ఇప్పుడు మీరు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు టికెట్ కోరారా? నేను పార్టీ దృష్టికి తెచ్చాను, అధినాయకుడు గారిని కలిసి నేను చెప్తాను. ఓకే. మా నాయకుడికి మేము అన్ని మీటింగ్లు పోతుంటాం, దానికి ప్రత్యేక అంశంగా మామూలు మా పార్టీ నాయకుడికి మేము ఎవరికి చెప్పుకోవాలి, మా నాయకుడికి మా కోరికలు చెప్పుకోవాలి, మా టికెట్ల విషయాలు చెప్పుకోవాలి, ఇవన్నీ కూడా ఒక అంశంగా తీసుకొని ముందుకు పోతాం. ఇది పరిస్థితి. ఉదయగిరి నియోజకవర్గంలో రెండు దఫాలుగా ఎమ్మెల్యే అయిన ఖమ్మం విజయరామ్ రెడ్డి గత 2014 నుంచి, అదేవిధంగా 40 సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నారు. అయితే 2024కి ఉదయగిరి టీడీపీ టికెట్ ఇవ్వమని కూడా అధిష్టానం కోరడం జరిగింది. ఖచ్చితంగా తమకు టికెట్ వస్తుందని కూడా ఆయన ఆశాభావం వ్యక్తపరుస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్, RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.